అందరికీ నమస్కారం అండి. మనం ఆల్రెడీ చాలా మంది రైతులతోని పసుపు బోర్డు గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఈ రోజు మనతో పాటు 2019లో రైతుల తరపు నుంచి నామినేషన్ చేసినటువంటి వ్యక్తి అండ్ పసుపు రైతు జగిత్యాల జిల్లా రైకల్ మండలం కొత్తపేట నుంచి వచ్చినటువంటి గంగారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అన్నతోని మరి అసలు ఈ పసుపు బోర్డు రావడానికి గల కారణాలు అండ్ వాటి యొక్క ధర గురించి అండ్ ఇంకా కొన్ని ఇతర వాటి గురించి కూడా ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. నమస్కారం. ఓకే అన్న, ఎట్లా చూస్తున్నారన్న ఈ పసుపు బోర్డు రావడానికి అసలు ఈ కారణాలు? అంటే ఒక్కొక్క పార్టీలు ఒక్కొక్క వారిగా చెప్తున్నారు, ఎవరిది వాళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారు, కానీ అంటే రైతుల పడ్డ కష్టాన్ని మాత్రం ఇంకా ఎవరు కూడా గుర్తించడం లేదు. అసలు ఎట్లా చూస్తున్నారు మీరు దీన్ని? ఇది ముమ్మాటికి రైతులదే. ఓకే, ఈ పసుపు బోర్డు రావడానికి కారణము మొత్తం రైతులు కష్టపడ్డారు, రైతులు ఎన్నో ధర్నాలు చేసిండ్రు. మరి ఇది ప్రభుత్వం దృష్టికి, కేంద్ర దృష్టికి తీసుకుపోవాలనుకుంటే ఆనాడు 185 మంది రైతులు నామినేషన్ వేస్తేనే ఆ రోజు ఢిల్లీ దాకా ఈ రైతుల వాణి వినిపించింది. కాబట్టి ఇది ముమ్మాటికి రైతులదే. ఈ బోర్డు రావడానికి కూడా రైతుల కారణం అనేది నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ధర ఎట్లుందన్న? ఇప్పుడు పసుపు బోర్డు వచ్చిందంటే అంటే ధర కూడా అంటే ధర ఉండాల్సినటువంటి పరిస్థితి కనబడట్లేదు. అంటే బోర్డు వచ్చినంత మాత్రం ధర కూడా ఉండాలి. సో ధర లేకపోతే మరి బోర్డు వచ్చి అసలు లాభం ఏముంటుంది? ధర అది ఇప్పుడు అంటే ధర పసుపు తక్కువ ఉన్నది కాబట్టి ధర ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మనకు బోర్డు వచ్చిన తర్వాత అది ఎంఎస్పి రేటు డిక్లేర్ చేయాలా. ఆ ఎంఎస్పి ద్వారా మనం రైతులు అంటే ఆ రేటు దిగుడు ఎక్కుడు అనేది ఉండకుండా ఎంఎస్పి రేట్ అనేది డిక్లేర్ చేస్తే ఆ ఎంఎస్పి రేటుతోని కొనుగోలు చేసినప్పుడు అది పసుపు బోర్డు మాకు వచ్చినట్టు లెక్క. ఇప్పుడు పసుపు 12 నుంచి 14,000 15,000 దాకా వలుకుతుంది. మాకు ఖచ్చితంగా 15,000 లేకపోతే ఈ పసుపు నష్టమే ఉన్నది. ఎందుకంటే రైతులు కూలీలు కానీ మందులు కానీ ఈ దున్నులు దుక్కిలు కానీ అన్నీ పెరిగిపోయినాయి. కాబట్టి ఒక ఎకరానికి 1,50,000 రూపాయలు వస్తేనే ఈ పసుపు ఏమన్నా మాకు గిట్టుబాటు అయింది, కానీ లేకపోతే చాలా కష్టంగా ఉంది. ఈ బోర్డుతోని కొద్దిగా మాకు యూనిట్స్ ఏదన్నా పరికరాలు కానీ ఇంకా దానికి కావాల్సినటువంటి పరికరాలు కానీ గోదాములు కానీ వేర్ హౌస్ కానీ ఇట్లాంటివి అయితే మాకు కొద్దిగా ధర ఎక్కువ తక్కువ మాకు కాపాడడానికి అవసరం పనికొస్తాయి. కాబట్టి ఈ బోర్డు దాన్ని ఎంచుకోవడం జరిగింది. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు పసుపు బోర్డు రాకముందు కావచ్చు ఒక 4-5 సంవత్సరాల నుంచి చాలా విపరీతంగా కొట్లాడేళ్ళు, అంటే దానికి గల కారణం ఎట్లా అసలు ముందు ఉండి ఇంతమందిని ఒక చోటుకు తీసుకొచ్చి కొట్లాడే విధానం కావచ్చు, ఇవన్నీ అసలు ఎట్లా ఎట్లా సాధ్యమైంది? వాస్తవానికి దీనికి కొట్లాడగా అంటే ఈ రైతులను ఉద్యమం చేయడానికి ముత్యాల మనోహర్ రెడ్డి అని అతడు నిజామాబాద్ మోర్తాడ్ మండల్ సంథింగ్ మోర్తాడ్ మండల్లో అతను ఈ లక్ష్మీపూర్ గ్రామానికి ఒకసారి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులను మోటివేట్ చేసి మరి అప్పుడు ఐక్యవేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి అన్నట్టు ఉండేది. వాళ్ళు ఇద్దరు కలిసి ప్రతి గ్రామాన ప్రతి రైతుని ఉత్తేజం చేసి ప్రతి గ్రామం నుంచి సంఘాల వైజ్గా మోటివేట్ చేసి మరి మన పసుపు ధర లేదు, మనకు బోర్డు రావాలనంటే మన అందరం ఏ రకంగా కష్టపడితే అవుతుంది అనేది వారి సూచనల మేరకు మరి ఆ మూమెంట్లోనే పార్లమెంట్ ఎలక్షన్ రావడం జరిగింది. ఆ పార్లమెంట్ ఎలక్షన్లో మేము 185 మంది రైతులం కూడా పోటీ చేయడం కూడా జరిగింది. మరి జగిత్యాల జిల్లా నుంచి కూడా 65 మంది పోటీ చేయడం జరిగింది. మరి ఈ యొక్క స్ఫూర్తితోని అప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు ఎంపీ గారు మన అరవింద్ గారు కూడా మరి బాండ్ పేపర్ రాయిపించిండు. మరి అతను రాసిచ్చి కూడా ఇప్పటికి 6 సంవత్సరాలు అయినాయి. మరి ఇప్పుడు దానికి మరి రైతులు ఉద్యమాన్ని గుర్తించి మరి ఈరోజు ఆ ప్రభుత్వం మరి మాకు బోర్డు ఇచ్చిందని అనుకుంటున్నాం. ఓకే, మరి ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు మా కవితక్క పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు వేసింది మాకు ఉరితాళ్ళే వేసింది తప్ప పసుపు బోర్డు కోసం ఏనాడు కూడా తనలాలే, ఏనాడు కూడా కష్టపడలే. ఎందుకంటే ఆనాడు ఆ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మాకు ఇప్పటికీ మేము కేసులలో తిరుగుతూనే ఉన్నాము. ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడనే మన దరూర్ క్యాంప్ దగ్గర కూడా మేము ఎంతో పెద్ద ఎత్తున ధర్నా చేస్తే ఆ ధర్నాలో కూడా మా అందరి మీద కేసు దాదాపు 25 మంది మీద కేసులు అయినాయి. ఇప్పుడు మొన్న అది కోర్టులో తెగిపోయింది. కేసులు ఇంకా ఉన్నాయి. మొన్న ఒక కేసు తెగడానికి ఒక 50 సార్లు నడవడం జరిగింది. మా పనులు ఇసి పెట్టుకొని అన్నీ చేసుకొని మేము
ఇంత కష్టపడి మరి ఈ యొక్క బోర్డు మా ద్వారా వచ్చిందని మేము తెలియజేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మిగతా వాటి గురించి కూడా చూసుకున్నా, అంటే రైతులు ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో చాలా వరకు ఇబ్బందులు అయినాయని మీరు కూడా చాలా వరకు కేసీఆర్ గవర్నమెంట్ మీద కొట్లాడిలు. ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక? ఇది కూడా అట్లనే ఉందా లేకుంటే ఏమన్నా కొంచెం మన తేడా కనబడుతుందా? అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు బోర్డు ఇస్తా అన్నా కానీ దానికి అవైలబిలిటీ ల్యాండ్ చూపించాలి, ల్యాండ్ అక్వికేషన్ వాస్తవానికి చేస్తామని రేవంత్ రెడ్డి గారు కూడా రైతులకు అనుకూలంగానే కొద్దిగా ఉన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా ఈ యొక్క బోర్డుకు సహకరిస్తారని కూడా మేము అనుకుంటున్నాం. పసుపు బోర్డుకి కూడా చైర్మన్ ఒక ఆయనని పెట్టినారు, పల్లె గంగారెడ్డి అని. అసలు ఈ పల్లె గంగారెడ్డి ఎవరు? ఇంతకుముందు 2-3 రైతులను అడిగినప్పుడు కూడా అంటే ఇతను ఎవరో మాకు తెలియదని ఒకళ్ళు అన్నారు. ఇతను మాకు తెలుసు కానీ అంటే ఉద్యమంలో అక్కడక్కడ మాతో పాటు పాల్గొన్నారు తప్ప అంతగానం ఎక్కువ మందికి తెలియదు అన్న విధంగా మాట్లాడినారు. సో మీరేం చెప్తారు ఇతని గురించి? కానీ వాస్తవమే, ఎందుకంటే పల్లె గంగారెడ్డి అని ఏ రోజు కూడా ఉద్యమాల కానీ ప్రతి గ్రామాన తిరిగి ఏ రైతును కూడా ఉత్తేజం చేయలేకపోయి అతడు కనిపించలేడు. మాకు అసలు తెలియదు. పల్లె గంగారెడ్డి అన్నట్టయినా ఎవరిలో తెలియదు. కాకపోతే మరి వారికి ఇలా బోర్డు చైర్మన్ ఇచ్చిన వారి అది పార్టీ ప్రభుత్వ విధానం ఏంటిదో మాకు తెలియదు. కానీ కాకపోతే మాకు కూడా ఉద్యమంలో ఏనాడు కూడా సాటిస్ఫైడ్ కాలేడు. ఏ ధర్నాలో కానీ ఏ కేసులలో కూడా అతడు ఎప్పుడు ఇన్వాల్వ్ కూడా కాలేకపోయాడు. మరి మాకు మా రైతుల ద్వారా ఏ బోర్డుకు ఉంటే మాకు రైతులకు అనుగుణంగా పనిచేస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు పసుపు బోర్డు చైర్మన్ అంటే ఒక రైతుని చేయాలి కదా, రైతుకు సంబంధించిన వాళ్ళు. మీరు అలా చాలా మంది రైతు నాయకులు ఉన్నారు, అంటే వాళ్ళని ఇచ్చిపెట్టి ఇతన్ని చేయడానికి అసలు అంటే అరవింద్ మరి ఏ విధంగా చేసిందని మీరు అనుకుంటున్నారు? ఇక వారి ప్రభుత్వంలో వారికి కావాల్సిన మనసులా ఏందో తెలియదు. కానీ మాకు అయితే రైతు అనే నాయకుడు ఎవరైతే ఉద్యమం చేస్తారో ఆ రైతుకు అప్ప చెప్తే మాకు బోర్డు కోసం కానీ మరి ఏదైనా రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు అయితే మాకు సరైన ఉంటాడని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.